యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను చూడండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నారని విని ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. మట్టలాదివారి దినాన అందరూ కూడా మట్టలు పట్టుకుని వీధులలో హోసన్నా అని, హోసన్నా జయమని, రాజుకి మనము జయ జయధ్వనులు చేస్తూ వెళుతున్నటువంటి సందర్భాలు అనేక సార్లు మనం మట్టలాదివారి దినాన చూస్తుంటాం. వీధులలో పిల్లలందరూ మట్టలు పట్టుకుని ఆనందముతో గాన ప్రతిగానాలు చేస్తూ చక్కగా పాటలు పాడుతూ జయము జయమని మరి ఆర్భటిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. ఈ సందర్భం చూసినప్పుడు ఎందుకు ఆ ఖర్జూర మట్టలే పట్టుకోవాలి, ఆ ఈత ఆకులనే పట్టుకోవాలి, ఎందుకు ఆ విధంగా వెళ్ళాలి? ఎప్పుడో యెరూషలేములో ఆ సంఘటన జరిగిపోయింది, ఇప్పుడు మరలా ఎందుకు మనం అవన్నీ జ్ఞాపకం చేసుకోవడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది అయితే లేదు లేదు, మనం అనుదినము కూడా ప్రభువు యొక్క ఆయన అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి మనల్ని విడిపించిన మన రాజు ఆయనకు జయోత్సవం చేయాలి. కాబట్టి మనమందరం కూడా ఆ దినాన్ని యెరూషలేములో ఊరేగింపులో ఎలా జరిగిందో మనం కూడా ఈస్టర్కి ముందు వారం ఇలా చేయాలని అనేక మంది ఇది ఆచరిస్తూ ఉంటారు. ఎందుకని ఖర్జూర మట్టలే పట్టుకుని వెళుతున్నారు వాళ్ళందరూ అంటే, ఖర్జూర మట్టలు పట్టుకొని వీధులలో ఆర్భటించడం లేదంటే ఖర్జూర మట్టలు పట్టుకొని ఆనందించడం అనేది ఒక జయముకి, పండుగకి, ఆనందానికి సూచనగా ఉంది. లేవికాండంలో మీరు చూస్తే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో లేవికాండం 23వ అధ్యాయం 40వ వచనంలో యెహోవాకు పండుగ ఆచరిస్తున్నారు వాళ్ళు. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు పండుగ ఆచరించండి యెహోవాకి అనేటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది లేవికాండంలో. కాబట్టి దేవునికి పండుగ ఆచరించడానికి ఇదిగో ఇటువంటి ఆకులను పట్టుకొని సంతోషించడం, ఆర్భటించడం, ఆనందించడం, ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించడానికి ఈ యొక్క అంటే పండుగ వాతావరణాన్ని వాళ్ళు కలిగి ఉండడానికి ఈ యొక్క చెట్ల ఆకుల కొమ్మలను వాళ్ళు పట్టుకొనడం అనేది ఆ రోజు నుంచి ఆ యొక్క పాత నిబంధన కాలంలో నుంచి దేవునికి పండుగ ఆచరించేటువంటి భాగంలో ఒక పార్ట్ అది. అయితే ఈ గొంజి చెట్లని, ఈత చెట్లని, లేదంటే తమాల వృక్షం అని, సరళ వృక్షం అని ఇలా రాయబడి ఉన్నటువంటి మాటలన్నిటికీ ఇంగ్లీష్ బైబిల్లో పామ్ ట్రీ అనే రాయబడి ఉంటుంది. ఈత చెట్లు, ఖర్జూరం చెట్లు, సరళ వృక్షము వీటన్నిటికీ కూడా పామ్ ట్రీ అనే ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. మన తెలుగులో ట్రాన్స్లేషన్లో ఈ పదాలన్నీ ఉపయోగిస్తూ ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది. 1వ అధ్యాయం 16వ వచనంలో సిటీ ఆఫ్ పామ్ అని రాయబడి ఉంటుంది. అంటే ఖర్జూర చెట్ల పట్టణం అనేటువంటి మాట మీరు అక్కడ చూస్తారు. ఎందుకు మరి ఈ యొక్క ఈత చెట్లని, ఖర్జూర మట్టలనే పట్టుకుని వెళుతున్నారు అని అంటే, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ పామ్ ట్రీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీరు యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే చివరి వచనం చూడండి. ప్రతి స్తంభము మీదను ఖర్జూర చెట్లు రూపింపబడి ఉండేను అనే మాట చూస్తారు మీరు. దేవుని యొక్క మందిర నిర్మాణం జరిగినప్పుడు దేవుని యొక్క మందిరపు యొక్క అంటే మందిరానికి ఉన్నటువంటి ఆ స్తంభాల మీద ఖర్జూర చెట్ల బొమ్మలను చెక్కించడం అనేది అసలు దేవుని యొక్క మందిరంలో అదొక పార్ట్. అసలు ఆ ఈత చెట్లు, ఖర్జూరం చెట్ల యొక్క ఆకుల యొక్క ఇంపార్టెన్స్ మనము ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే 7వ అధ్యాయము 9-10 వచనాల్లో మీరు చూస్తే అక్కడ ప్రతి జనములో నుండి, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి ఎవడనూ లెక్కింపజాలని గొప్ప సమూహం వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుట నిలవబడి గొర్రెపిల్లకి స్తోత్రాలు అర్పిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నారు. ప్రతి భాష మాట్లాడే వారిలో నుంచి, ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి వచ్చినటువంటి అనేక మంది మనుష్యులు, ఇది పరలోక రాజ్యములో ఆ యోహాను గారు చూస్తున్నటువంటి ఒక దర్శనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని చేతుల్లో ఆ యొక్క ఖర్జూర మట్టలు చేత పట్టుకుని జయించిన వాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కూడా గొర్రెపిల్లకి స్తోత్రాలని స్తోత్రాలు అర్పించేటువంటి ఆ సందర్భం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనమందరం కూడా జయించిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి జయోత్సవముతో మనము మన ప్రభువుని వారు ఆ దినాన ఊరేగించారు. మన రాజు వచ్చాడని సంతోషించాడు. ఆయన సమాధానానికి రాజు, నీతికి రాజు, మన దేవుడు ఆయన, ఈ ప్రజలను అంధకారం నుంచి విడిపించేవాడు ఆయన అని వాళ్ళందరూ పండుగ చేసినటువంటి ఒక సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయడానికి శుక్రవారం దినాన్ని సిలువ వేస్తే ఆ ముందు ఆదివారం దినాన జరిగినటువంటి సందర్భం అది.
కాబట్టి ఇటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే వాళ్ళు ఖర్జూర మట్టలు చేత పట్టుకుని వీధులలో కేకలు వేసుకుంటూ ఈ దినాన్ని కూడా మనం జయోత్సవం అందుకే చేస్తున్నాం. ఇంకా ఎందుకు చేస్తున్నామంటే కొలసీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను అనే మాట. హల్లెలూయా. ఆయన అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో నుంచి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య సంబంధికులుగా మనల్ని మార్చారు కాబట్టి మనం పండుగ ఆచరిస్తున్నాం. ఇది ఎప్పుడో జరిగిపోయింది, కానీ ప్రతి సంవత్సరం కూడా ఆయన మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మట్టల ద్వారా దినాన మనమందరం మట్టలను చేత పట్టుకొని హోసన్నాని కేకలు వేస్తూ దేవుని స్తుతించి ఆర్భటించడం ఎంతైనా సరే మనకి సంతోషకరమైనటువంటి విషయం. 2వ రాజుల గ్రంథంలో మీరు చూస్తారు 9వ అధ్యాయము 13వ వచనంలో యోహు అనేటువంటి ఒక రాజుని పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ రాజుకి ఆ మెట్ల మీద వాళ్ళందరూ కూడా వారు తమ పై వస్త్రాలను తీసి ఆ రాజు ఎదుట పరుస్తారనమాట. అప్పుడు యోహు అనేటువంటి రాజు ఆ బట్టల మీద నడిచి వచ్చిన సందర్భం మీరు ఆ యొక్క 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో చూస్తారు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి గాడిద పిల్లనెక్కి వస్తున్న సందర్భంలో ప్రజలందరూ తమ బట్టలను తీసి దారి పొడుగునా పరిచారంట. మిగతా ప్రజలందరూ కూడా మట్టలను చేత పట్టుకుని ప్రభుకి హోసన్నా జయమని ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాకని వాళ్ళందరూ గొప్పగా కేకలు వేసి ఆర్భటించి సంతోషించి రాజును గూర్చి ఉత్సహించిన సందర్భాన్ని ఖచ్చితంగా మట్టలాదివార దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. హోసన్నా మీకు జయము తండ్రి. నిజముగా ప్రభువు పేరట వచ్చినవాడు నాయన స్తుతింపబడునుగాక. మమ్మలను అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి విడిపించినటువంటి మహా గొప్ప దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినాన్ని శుభకరమైన దినముగా మాకు ఉంచమని, అద్భుతమైన విడుదల మాకు అనుగ్రహించమని, సమాధానాన్ని గృహాల్లోనికి పంపించమని, నీతి సమాధానాలతో నింపబడిన వారమై నీ కొరకు ఎదురు చూసే వారముగా మమ్మల్ని ఉంచమని, దేవా జయోత్సవ మరలా మా దేవుని కొరకు ఎదురు చూసే ప్రజలుగా మమ్మల్ని ఉంచమని, గొప్ప కార్యాలు మా పక్షముగా జరిగించి ప్రతి గృహంలో సమాధానపు ఆత్మను నింపి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.